హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ముందుగా అయితే నిన్న రిలీజ్ అయింది కదా యాపిల్, మొత్తానికి అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. నిన్న నైట్ అయితే ప్రైజెస్ చూస్తే మాత్రానికి కళ్ళు అయితే డింగని తిరుగుతున్నాయి. అయితే ప్రైస్ స్టార్టింగ్ వేరియేషన్ బేస్ మోడల్ వచ్చేసి 80,000 అయితే ఉందన్నమాట. బేసిక్ ప్రో మోడల్ హైలో వచ్చేసి దగ్గర దగ్గర 2 లక్షలు అయితే టచ్ చేసింది అనమాట. 15 సిరీస్ అయితే ఇంకా 16 జనరేషన్ అయితే ఇంకా 2 లక్షలు ఇప్పుడే టచ్ అయిపోయిందంటే ఇంకా 2 లక్షల పైనే ఉంటది. ఇంకా ఎట్లయినా ఇంకా పోయినసారితో పోలిస్తే ఈసారి కూడా 14 సిరీస్‌తో పోలిస్తే 20,000 అయితే పెంచారనమాట ప్రో వేరియేషన్స్‌లో. ఇప్పుడు దీంట్లో కూడా ఇంకా 16లో కూడా ఎలాగో పెంచుతారు. తగ్గేదే లేదు వాళ్ళైతే. ఇంకా ఒకవేళ ప్రీ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి 15th నుంచి అయితే. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. 2012కి మనకి ఎప్పుడైతే మనం చేసుంటాం కదా, మన దగ్గరికి అయితే వచ్చేస్తది. మనంతా ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉంటది? ప్రీ బుకింగ్స్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మనకి ఆల్రెడీ 15 సిరీస్ గురించి వీడియో కావాలంటే నిన్న ప్రీవియస్ వీడియోలో మన ఛానల్లో అయితే ఉంది. ఒకసారి అయితే కార్డ్స్‌లో వస్తది. ఒకసారి అయితే చూసేయండి. ఇంకా అప్డేట్స్‌లోకి వచ్చేస్తే నోకియా గురించి స్టార్టింగ్ అయితే నోకియా వాళ్ళు ఎప్పటినుంచో ఉంది. మనకు నోకియా తెలియని వాళ్ళంటూ ఏముండదు. ఆన్ చేసేకుంది టెన్ టెన్ అని చెప్పి హ్యాండ్స్ షేక్ చేసుకునేది అయితే ఒక ఇమేజ్ అయితే వస్తది. అది చాలా గుర్తుంటది ప్రతి ఒక్కరికైతే. 90s కిడ్స్‌కి 80s కిడ్స్‌కి ఎక్కువగా అయితే వాళ్ళకైతే ఎక్కువ సంసారం చేసింది వాళ్ళు ఆ మొబైల్‌తోనే కాబట్టి అప్పుడంతా ఎక్కువ గుర్తుంటది. అదైతే ఇప్పుడైతే ఆ క్రేజ్ అనేది లేదు, తగ్గిపోయిందని చెప్పేసి తెలుస్తది క్లారిటీగా అయితే. ఇప్పుడు నోకియా మొబైల్స్ అసలు ముందైతే 100లో 90 మంది అదే మొబైల్స్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే 100లో 10% కూడా ఎవరు యూజ్ చేయట్లేదు. ఇప్పుడైతే అది పడిపోయిందని చెప్పేసి అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఎందుకు పడిపోయిందనేది చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అప్డేట్స్ అయితే నార్మల్ వచ్చే ఫోన్స్ కూడా అప్డేట్స్ అయితే ఇప్పుడు ఏది ట్రెండ్‌లో ఉందో అది తీసుకురావాలి. కానీ అది తప్పిస్తే మిగిలినవన్నీ తీసుకొచ్చి వాళ్ళు అలా 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 చాదస్తామని అనుకోవచ్చు. అదే దాంతో అయితే వెనకైతే పడిపోయారు. ఇప్పుడు వాళ్ళు మెయిన్‌గా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఎలాగో వెళ్ళిపోయింది. కానీ నోకియాకి ఆ బ్రాండ్ అయితే ఉంది. అప్పుడప్పుడు అయితే ఒక ఫోన్ అయితే వదులుతున్నారు. కానీ వాళ్ళు దాన్ని తీసేసి నోకియా అనే బ్రాండ్ తీసేసి హెచ్ఎండి అని చెప్పేసి కొత్త బ్రాండ్ అయితే పెడుతున్నారనమాట. ఎందుకో నాకు బంగారు ఆ పేరుకి ఒక బ్రాండ్ అయితే ఉందన్నమాట. ఆ పేరుకి. కానీ అది తీసేసి హెచ్ఎండి అని పెట్టేసి తీసుకొస్తున్నారు. దీంట్లో ఇప్పుడు వాళ్ళు మొబైల్స్ వచ్చేవన్నీ దీంట్లో తీసుకొస్తున్నారని చెప్పేసి అయితే వస్తున్నాయి. రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి మరి నోకియా దాన్నే వాళ్ళు మంచిగా చేసుకొని ముందు వైభోగం వీళ్ళు పొందొచ్చు కదా అనుకుంటే పొందొచ్చు. కానీ మంచిగా చేస్తే, కానీ వీళ్ళు దాన్ని పక్కన పెట్టేసి దీన్ని తీసుకొస్తున్నారు. చూద్దాం ఇదన్నా సక్సెస్ చేస్తారా? నోకియా రేంజ్ లో సక్సెస్ చేస్తారా? లేదంటే ఎలా చేస్తారు? ఇప్పుడున్న ఫాస్ట్ టెక్నాలజీ ఉంటాయి కదా, ఇప్పుడున్న మొబైల్స్ పోటీ ప్రపంచంలో వీళ్ళు ముందుకు వెళ్తారా ఏంటని చెప్పేసి చూద్దాం. మనం అయితే వెల్కమ్ చేయడం తప్పిస్తే ఇంకేం చేయలేమన్నమాట. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే టాటా బ్రాండ్ వాళ్ళు తెలిసిందే కదా. టాటా బ్రాండ్ వాళ్ళు రతన్ టాటా గారి బ్రాండ్ అది. బ్రాండ్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఫాస్ట్ ట్రాక్, టైటాన్ ఇవన్నీ ఉన్నాయి కదా వాచ్ బ్రాండ్స్. ఇప్పుడైతే వీళ్ళు ప్రతి ఒక్కరు ఇంకా మొన్న బోట్ వాళ్ళు రిలీజ్ చేశారు, నిన్న సామ్సంగ్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఏం రిలీజ్ చేశారు? ఫోన్స్ కాదు, రింగ్స్. స్మార్ట్ ఫోన్ రింగ్ జమ అయితే ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడైతే ఎక్కువ అందరూ రింగ్స్ పైన పడుతున్నారు. ఫస్ట్ లో మొబైల్స్ ఉన్నాయి, మళ్ళీ వాచెస్ వచ్చాయి, మళ్ళీ ఇయర్ బడ్స్ వచ్చాయి. ఇప్పుడైతే రింగ్స్ పైన పడుతున్నారు ప్రతి కంపెనీ కూడా. రింగ్స్ తయారు చేయాలని చెప్పేసి వాళ్ళైతే బోట్ వాళ్ళు 8,000 పెట్టారు. సామ్సంగ్ వాళ్ళు అయితే ఇంకా ప్రైస్ అయితే అనౌన్స్ చేయలేదు. వాళ్ళు ఇంకా ఎక్కువ 10,000 పైనే పెట్టే అవకాశాలు ఉంది, కానీ తగ్గేదే లేదని చెప్తున్నారు. ఇంకా దాంట్లో ఏముంటాయని చెప్పి మన ప్రీవియస్ వీడియోలో తెలిసిందే ప్రతి ఒక్కరికి. మన వాచ్ అయితే ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో, మనకి హెల్త్ కి సంబంధించిన ఏవేం కానీ, మన స్పోర్ట్స్ మోడ్స్ ఏమన్నా చూడడానికి కానీ, మన హార్ట్ రేట్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, ఏదైనా కానీ వాచ్ ఎలా చూస్తుందో ఆ రింగ్ కూడా, స్మార్ట్ రింగ్ కూడా అన్ని అలానే చూస్తాయంట. ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా దానిపైన అయితే పడినాయన్నమాట, అవి తయారు చేసే పనిలో అయితే. ఇప్పుడు టైటాన్ నుంచి వాళ్ళ టాటా బ్రాండ్ లో వాళ్ళ కో బ్రాండ్స్ ఉంటాయి కదా, ఫాస్ట్ ట్రాక్, టైటాన్, ఇవి కూడా. దాంట్లో టైటాన్ నుంచి ఒక స్మార్ట్ రింగ్ అయితే రిలీజ్ అవుతుంది. అలాగే టైటాన్ నుంచి కూడా ఒక స్మార్ట్ రింగ్ అయితే వీళ్ళు రిలీజ్ చేస్తున్నారంట. దీంట్లో అన్ని బాగానే ఉంది, కానీ వీళ్ళు జనాలు కూడా చూడడానికి ఎప్పుడు కొత్తది ఏదొచ్చినా కానీ ఎంకరేజ్ చేస్తారు. జనాలు అయితే మోసం చేయరు. కానీ దీంట్లో మైనస్ ఏంటంటే వీళ్ళు ప్రైజులు మాత్రం బీభత్సంగా పెట్టేస్తున్నారు. అసలు ఎందుకు పెడుతున్నారు ఆ ప్రైజులు? మరి 8,000 అని చెప్పేసి బోట్ వాళ్ళు పెడితే నాకు చూసి షాక్ అండి. ఇంకా 2,000 3,000 మహా అయితే 5,000 అట్లా ఉంటదేమో అనుకున్నా. 8,000 పెట్టేస్తారు వీళ్ళైతే. అసలు దానివల్ల యూజ్ ఏముంది అయితే నాకైతే పెద్దగా అర్థం కాదు. దానివల్ల వాచ్ ఒక మంచిగా 8,000 పెడితే మంచి సూపర్ వాచ్ అయితే వస్తుంది. దాంట్లోనే మనకి మొబైల్స్ ఇప్పుడు బ్లూటూత్ కాలింగ్ అన్నీ ఉంటాయి. ఫోన్కి దగ్గర ఫోన్కి సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఆ 8,000 పెడితే ఆ రింగ్కి పెట్టేది. మరి వీళ్ళు ఎందుకు ఇంత ప్రైస్ పెడుతున్నారు? తగ్గిస్తే మాత్రానికి ఇవైతే ఒక ట్రెండ్ అయితే వెళ్ళిపోతాయన్నమాట. నా అంచనా ప్రకారం అయితే 5,000 బిలో గాని పెట్టారంటే
బీభత్సంగా అయితే దీనికైతే సేల్ అయితే ఉంటదని చెప్పేసి నా ఫీలింగ్. మరి చూడాలి వీళ్ళు తీసుకొస్తున్నారు. వీళ్ళు రింగ్స్ ఎలా సేల్ చేస్తారు? ఏంటి అని చెప్పేసి. చూద్దాం. ఆల్రెడీ ఫాస్ట్ ట్రాక్ టైటాన్ అనేది వాచ్ కంపెనీస్‌లో ఒక టాప్ పొజిషన్‌లో ఉన్నాయి ఆల్రెడీ ఇవన్నీ. అయితే ఉన్నాయి గానీ ఇప్పుడు స్మార్ట్ వాచ్‌లు వచ్చిన తర్వాత అవైతే కొద్దిగా తగ్గాయనే అనుకోవచ్చు. కానీ అయితే మంచి ఒక జెన్యూన్ ప్రొడక్ట్స్ అయితే ఇస్తారు వాళ్ళైతే. చూడాలి మరి దాంట్లో రింగులు ఎలా సప్లై చేస్తారు? ఏంటి వాళ్ళ ఇవన్నీ గూడా. నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే ఐఓఎస్ 17 అని చెప్పేసి ఎప్పటినుంచో వస్తదని చెప్పి ఆశ పెడుతున్నారు ఐఫోన్స్‌లో అయితే. ఇది మొత్తానికైతే వీళ్ళు సెప్టెంబర్ 18 నుంచి వచ్చేస్తది. ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఐఓఎస్ వాళ్ళు, యాపిల్ వాళ్ళు అనౌన్స్ అయితే చేసేసారనమాట. దీన్నైతే యాపిల్ మొబైల్స్ అన్నిట్లో కూడా ఐఫోన్ 17 అనేది సెప్టెంబర్ 18 నుంచి అయితే వచ్చేస్తది. మీరైతే ఎంజాయ్ చేసేయొచ్చు. దాంట్లో ఫ్యూచర్స్ ఏమనేసి అందరికి తెలిసింది. దాని వాయిస్ అసిస్టెంట్ పెడతారు సిరి అని చెప్పేసి దాని గురించి అయితే. ఇంకా చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ అందరికి తెలిసిందే. మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వస్తుందంట సెప్టెంబర్ 18న. ఎవరు అయితే చూసైతే ఎంజాయ్ చేసేయండి ఐఫోన్ యూజర్స్ ఎవరైనా ఉంటే. నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేసి వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ వాళ్ళు వన్‌ప్లస్ 12 సీరీస్‌తో పాటుగా 12 సీరీస్ తీసుకొస్తున్నారనమాట వీళ్ళు. ఇంక ఫ్యూచర్‌లో తీసుకొస్తారంట. ఇంక మాక్సిమం ఈ నవంబర్, డిసెంబర్‌లో తీసుకొస్తారు. లేదంటే నెక్స్ట్ ఇయర్ అనేది తీసుకొచ్చేస్తారు. వీళ్ళు వన్‌ప్లస్ 12 సీరీస్‌తో పాటుగా వన్‌ప్లస్ ప్యాడ్ గో అని చెప్పేసి కూడా ఒక ప్యాడ్ అయితే తీసుకొస్తున్నారు. ఇదైతే వీళ్ళైతే లుక్ అయితే రిలీజ్ చేశారు. ఆ ప్యాడ్ లుక్ అయితే. వన్‌ప్లస్ 12 సీరీస్‌తో పాటు రిలీజ్ చేస్తారా? అలాగే లేదంటే సెపరేట్‌గానే రిలీజ్ చేస్తారా? చూడాలి ఇదైతే. ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే లేదు. ఆ రెండు అయితే ఒకసారి తీసుకొస్తారని చెప్పేసి వీళ్ళైతే చెప్పారు గానీ చూడాలి. నెక్స్ట్ ఫైనల్ అప్డేట్ విషయానికొచ్చేస్తే సామ్‌సంగ్ నుంచే సామ్‌సంగ్ వాళ్ళు ఎప్పుడు సామ్‌సంగ్ వాళ్ళకి, ఐఫోన్ వాళ్ళకి మనకు తెలిసింది ఎప్పటినుంచో పోటీ అయితే ఉంటది. వాళ్ళకైతే పడదనేసి అనుకోవచ్చు. ఇంచుమించు వాళ్ళిద్దరు పోటీ ప్రపంచంలో వాళ్ళు సామ్‌సంగ్ వాళ్ళు ఒకటి హై అంటే ఇంకొకటి ఐఫోన్ వాళ్ళు ఇంకొకటి సామ్‌సంగ్ అటు ఇటు జరుగుతుంటది. ఇప్పుడు టీజ్ చేసుకోవడం, కామెంట్ చేసుకోవడం కూడా రెగ్యులర్‌గా జరుగుతుంటది. ఇప్పుడు కూడా సామ్‌సంగ్ వాళ్ళు నిన్న ఐఫోన్ రిలీజ్ అయింది కదా 15 సీరీస్. దానిపైన ఏదో ఒకటి అనాలి కాబట్టి వీళ్ళైతే నిన్న కామెంట్ అయితే చేస్తున్నారనమాట. ప్రతి ఒక్కరికి వీళ్ళు నార్మల్‌గా సామ్‌సంగ్ వాళ్ళు, ఐఫోన్ వాళ్ళకి వాళ్ళ ప్రొడక్ట్స్, స్క్రీన్స్ అవి ఇవి అమ్ముతుంటారు. కానీ అయినా గాని వీళ్ళు ఏదో ఒకటి అంటనే ఉంటారు. వీళ్ళని వాళ్ళు అయి. మొత్తానికైతే నిన్నేమన్నారని చెప్తే 15 సీరీస్‌లో టైప్ సి తీసుకొచ్చేస్తారు కదా! ఎప్పటినుంచో ఉంది ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఆ టైప్ సి పోర్ట్ అని చెప్పి. దగ్గర దగ్గర 15 ముందు నుంచి ఉంది. కొన్ని మొబైల్స్‌లో ఉంది గానీ 18 నుంచి అయితే అది టైప్ సి అనేది ఎక్కువైపోయింది. ప్రతి మొబైల్‌లో వచ్చింది. యాపిల్ తప్పిస్తే అన్నిట్లో ఉంది. కానీ ఇప్పుడు మొత్తానికైతే 15 సీరీస్‌లో యాపిల్ కూడా తీసుకొచ్చేసింది టైప్ సి. అదెందుకో లేట్ చేస్తారు యాపిల్ వాళ్ళు నార్మల్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అన్నీ కూడా. వీళ్ళైతే సామ్‌సంగ్ వాళ్ళు అట్‌లీస్ట్ వి కెన్ సీ వన్ చేంజ్ దట్స్ మ్యాజికల్ అని చెప్పేసి అయితే ఒక కామెంట్ అయితే పెట్టారనమాట. ఏమంటే దాని అర్థం ఏంటని తెలిసిపోయింటది అందరికి. మొత్తానికి సి టైప్ తీసుకొచ్చారా బాబు అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు సామ్‌సంగ్ వాళ్ళు, ఐఫోన్ వాళ్ళని. చూడాలి మరి దీన్ని చూసి చాలా మంది అయితే నవ్వుకుంటున్నారు. కొంతమంది నిజమే కదా అని చెప్తున్నారు. కొంతమంది అవును మరి ఇంత లేట్ ఎందుకు చేసింది యాపిల్ మొబైల్ సి టైప్ తీసుకురావడానికి అని చాలా మంది చాలా రకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఎవరెవరు ఏమేమి అనుకున్నా గానీ వాళ్ళ ఐఫోన్ వాళ్ళు అనుకునింది యాపిల్ వాళ్ళు ఏమనుకుంటో అదే చేస్తారు కాబట్టి వాళ్ళ ఇష్టం. తీసుకొచ్చారు. మొత్తానికైతే ఇప్పటికైనా తీసుకొచ్చారు కాబట్టి సంతోషపడొచ్చు. కాకపోతే వాళ్ళ బ్రాండ్‌లే వాడాలని చెప్పేసి చెప్తారు. ఏమో చూడాలి. ఇది ఇవాల్టి టెక్ న్యూస్ అయితే మనకి ఏదైతే ఇంట్రెస్ట్‌గా ఉండేవన్నీ ఇదైతే నాకు అనిపించినాయి. రేపటి వీడియోలో ఇంకొక టెక్ అప్డేట్స్‌లో అయితే రేపైతే కలిసిపోదాం. ఈరోజు మీకు ఈ అప్డేట్‌లో ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకైతే ఈ స్మార్ట్ రింగ్ ఉంది కదా! టాటా వాళ్ళు రింగ్స్ తయారు చేస్తున్నారని చెప్పి అది ఎంత ప్రైస్‌కి పెడతారో అవైతే నాకైతే చాలా ఉత్సాహంగా అయితే ఉందన్నమాట. మీకు ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ సింబల్ గాని అలా కొట్టేస్తే మేము పెట్టిన వీడియోస్ ఇలా అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో ఫోన్‌లో వచ్చేస్తాయన్నమాట. థాంక్ యూ. బై బై.